మరి తెలంగాణను మళ్ళీ ఎడారి చేయొద్దని చెప్పి మేమైతే కోరుతా ఉన్నాం. కరువు కాలంలో కల్ప తరువు లాంటి కాళేశ్వరం కాలగర్భంలో కలవద్దు, ఆదరించి అధికారం ఇచ్చిన ప్రజలను గోసపెట్టొద్దని చెప్పి చెప్తా ఉన్నారు. పాపం మూట గట్టుకోవద్దు, ప్రజలు కాంగ్రెస్ ను తిట్టుకునేలా చేసుకోవద్దు, కాంగ్రెస్ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోకండి అని చెప్పి చెప్తా ఉన్నారు. పొరపాటు మీద పొరపాటు చేసి తెలంగాణ పొట్ట మీద కొట్టదని చెప్పి ప్రజాప్రభుత్వానికి అయితే చెప్పడం జరుగుతా ఉన్నది. మరి రైతు కన్నీళ్లకు బాధ్యులు కావద్దు, తరతరాలు కాంగ్రెస్ మీద కోపం పెరిగేలా చేసుకోవద్దని చెప్పి ఈ రోజు ప్రజాప్రభుత్వానికి అయితే చెప్పడం జరుగుతా ఉన్నది. వాళ్ళకు కూడా తెలుసు తెలంగాణ ఈ రోజు ఇంత మంచిగా ఉన్నది అని అంటే కేసీఆర్ గారు ఏమేమి డెవలప్మెంట్స్ చేసిండ్రు ఏందని వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇంకా వాళ్ళు చెప్పొద్దు కదా వాళ్ళు, ఎందుకంటే చెప్తే మేము ఎక్కడ దెబ్బతింటామో అని చెప్పి చాలా మంది నాయకులు అట్లనే ఉన్నారు. కానీ జనాలందరికీ కూడా తెలుసు ఈ రోజు తెలంగాణను ఇంత మంచి ఎవరు చేసినట్టు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తారు. కానీ కాంగ్రెస్ లో ఉన్న ఏ ఒక్క నాయకులు కూడా చెప్పలేరు. కానీ లబ్ధి పొందలేదా అంటే కాంగ్రెస్ లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కూడా లబ్ధి పొందారు. తెలంగాణ వచ్చినాక, తెలంగాణ డెవలప్మెంట్ అయినాక నేను చెప్తా ఉన్నా కదా 100% గా 1000 కోట్లు సంపాదించుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. కానీ అయినా కూడా ఈ రోజు తెలంగాణ ఇంకా ఏం కాలేదు, తెలంగాణను ఆగం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంతమందికి ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చాలా మందికి కూడా ఉద్యోగాలు వచ్చినాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చెప్పుకోలేదు. ఇంకా అట్లా చూసుకున్నట్లయితే చాలానే ఉన్నాయి. కానీ అయినా కూడా ఇప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే సొంత వాళ్ళే కొంతమంది ఏంటంటే నిప్పులు పెడతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటల వల్ల ప్రజలు ఎవరు నమ్మట్లేదు. కానీ వాళ్ళ లాభాల కోసం వాళ్ళకు ఏదో కావాలని చెప్పి ఈరోజు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం ఉన్నట్టుగా ముందు వెనకాల ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు మైనస్ అవుతుంది అనేదిగా మీ దృష్టికే వదిలేస్తా ఉన్నాం. జనాలు కూడా అన్ని తెలుసుకుంటా ఉన్నారు, వాళ్ళకు కూడా అర్థం అవుతా ఉన్నాయి.